ఓకే, వెరీ హెల్దీ రెసిపీ అన్నమాట. ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, హెల్దీ ఫుడ్. దట్స్ రైట్. సో చెప్పండి అసలు మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఓట్స్ అవిసె లడ్డు ప్రిపేర్ చేయాలి. ఓట్స్ అండి, అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి, వేరుశనగ గుళ్ళు డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తం. ఇవి కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి, ఇలాచి పౌడర్, ఇది బెల్లం అండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని యాడ్ చేసుకొని తర్వాత నెయ్యి వేసి కొంచెం ఉండాలి. నైస్. సో మనం ఏం చేద్దాం అంటే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఇప్పుడు. సో స్టవ్ వెలిగించేసాను ఇప్పుడే. సో నెక్స్ట్ ఏం చేయాలండి పద్మావతి గారు? ఓట్స్ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మీ వారు ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? పద్దు. పద్దు. యా, పద్మావతి ఉన్న వాళ్ళందరికీ కామన్ ముందు నుండి చాలా పెళ్ళైనప్పటి నుండి పద్దు అని పిలుస్తారు. ఓకే. సో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరు పద్దువేనా? పద్మావతి కొందరు, పద్దు కొందరు. సో పద్మావతి గారు ఇంట్లో మీ డైలీ షెడ్యూల్, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? బాగుంటది. అంటే ఏం చేస్తుంటారు? రొటీన్ లైఫ్ కదా. అదే మీ రొటీన్ లైఫ్ టీవీలో ఫస్ట్ అభిరుచి. ఓకే. మీకోసం అన్ని చూస్తాము, రాజుగారి చెప్స్ చాలా ఇష్టం మాకు, అన్ని ఫాలో అవుతుంటాము. నైస్. సో అభిరుచి ఛానల్ అంటే మీకు అభిమానం? అభిమానం. ఇది చూడండి, ఈటీవీ అభిరుచి. ఓ దట్స్ లవ్లీ, దట్స్ వండర్ఫుల్ అండి. ఈటీవీ అభిరుచి ఫ్యాన్. నైస్ అండి. స్వప్న ఇట్లా గాని కూడా కలిసాను మా బిహెచ్ఎల్ దగ్గర. మీకోసం చూస్తా. అవును, నైస్ అండి. సో ఈటీవీ అభిరుచి ఛానల్లో ఎయిర్ అయ్యే షోస్ అన్ని వాచ్ చేయడం. ఓల్డ్ మెలోడీస్ అంటే ఎక్కువ ఇష్టం, ఈ సినిమాలు ఎక్కువ ఇష్టం. ఓకే. ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందులో నా ఫేవరెట్ మూవీ మీనా. మీనా చంద్రకళ సీనియర్ ఆర్టిస్ట్ ఫ్యాన్ని. ఓకే. అందులో సాంగ్ కూడా వాడాలనుకుంటున్నా, తర్వాత వాడాలా? మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా పాడవచ్చు. రోజు అయితే నేను కొద్దిగా చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ అవి అవిసెలు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఈ ఫ్లాక్ సీడ్స్ అంటుంటే అవిసె గింజలు వేయించాలి. ఇది కూడా డ్రై రోస్టే. ఓకే. సో ఫ్లాక్ సీడ్స్ తో మీరు ఇంట్లో స్మూదీస్ కానీ అలా ఏమైనా చేసుకునే రెసిపీస్ ఏమైనా ఉన్నాయా? లడ్డు చేస్తాను. ఓకే. ఇంకా దోశలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇవి మినపప్పు దోశలా కూడా చేసుకుంటే బాగుంటాయి. సో మీ ఇంట్లో రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏముంటాయండి పద్మ గారు? దోశ, ఇడ్లీ, వడ. సో దాంట్లోనే ఏమన్నా మీరు హెల్దీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ లేకపోతే అలా ఏమైనా హెల్దీ? క్యారెట్, అవి క్యారెట్ ఇడ్లీ, డ్రై ఫ్రూట్స్ తోని లడ్డు అట్లా చేస్తాం. సో మీ ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పండి, వాళ్ళకి వంటలు వచ్చా చేయడం? వచ్చండి, బాగా చేస్తారు. పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా టీవీ ఛానల్లో గేమ్ షోలో ఫస్ట్. నైస్ నైస్. చాలండి డ్రై రోస్ట్. ఓకే. సో చిట్పట్ అంటే కాబట్టి రోస్ట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం కూడా నువ్వుల లాగానే గుర్తుంటా. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇవి కొంచెం నువ్వులు వేయించాలండి. ఓకే. నువ్వులు ఇది కూడా. సో నెక్స్ట్ ఏం వేయించుకోవాలండి? కొంచెం పల్లీలు అండి. సో మీరు ఇందాక అన్నారు కదా ఒక సాంగ్ పాడతా అని చెప్పేసి, సో పాడండి మేడం. మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను, అల్లుకుపోయేను. మల్లె తీగ వంటిది మగువ జీవితం, తల్లి తండ్రుల ముద్దు మురితం చిన్నతనంలో కావాలి. ఇల్లాలికి పతి అనురాగం ఇళ్ళ కాలము నిలవాలి. తల్లికి పిల్లల ఆదరణ పండు వయసులో కావాలి. ఆడవారికి అన్ని వేళలా తోడు నీడ ఉండాలి. డ్రై రోస్ట్ అయినాయండి ఇవి కూడా. చాలా బాగుంటుంది. కొంచెం సాడ్ సాంగ్ ఉన్నట్టుంది కదా ఇక లేడీస్ కి కొంచెం సాడ్ వైబ్స్ వస్తాయి సాంగ్ నుంచి. ఉమెన్స్ డే స్పెషల్ సాంగ్ అన్నట్టు. నైస్ అండి, చాలా చాలా బాగా పాడారు యాక్చువల్లీ. కొంచెం కొబ్బరి.
మీరు ఇంట్లో ఇప్పుడు మీరు పరిచయం చేసినటువంటి ఓట్స్ అవిసె లడ్డు కాకుండా ఇంకేమైనా లడ్డూస్ చేస్తారండి? డ్రై ఫ్రూట్ లడ్డు అని ఇందాకే చెప్పారు. ఇంకేమైనా వేరే హెల్తీ ఇంగ్రీడియంట్స్ తో మీరు ఏమైనా హెల్తీ లడ్డూస్ ఏమైనా చేస్తూ ఉంటారా ఇంట్లో? బూందీ ట్రెడిషనల్, అది ఎప్పటికైనా బాగుంటది. సో మీకు బాగా ఇష్టమా బూందీ లడ్డు అంటే? చాలా ఇష్టం. చాలా మందికి ఫేవరెట్ కదా అసలు బూందీ లడ్డు అంటే, ఇంట్లో చేసుకున్నది. సో కొబ్బరి కూడా వేయించేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. బౌల్ చేసుకొని గ్రైండ్ చేసి ఓకే, ఈ బెల్లం మిక్స్ చేసుకోవాలండి. సో మనం ముందుగానే వేయించుకున్న ఓట్స్, అవిసెలు, ఇంకేమేమి యాడ్ చేశారండి? కొబ్బరి, నువ్వులు, అవిసెలు, పల్లీలు డ్రై రోస్ట్ చేసి ఇప్పుడు బెల్లం కూడా వేయాలండి. ఓకే, ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేస్తే ఎక్కువ మిక్స్ అవుతుంది. ఓకే, గ్రైండ్ చేయాలండి. ఓకే. అయిపోయిందా అండి? ఓకే, సో మనకు మిక్స్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు లడ్డు తయారు చేసుకోవడానికి, అంతేనా అండి? అయిపోయింది. ఇది ట్రావెలింగ్ లో అది ఇది డ్రైగా మంచిగా ఉంటది కదా, ఇది పాకం లేకుండా ఇందులో మళ్ళీ వేసేసుకో. సో మీరు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారండి జనరల్ గా? చేస్తుంటాం. సో ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్లేసెస్ కి వెళ్ళడం మీకు బాగా ఇష్టం? హైదరాబాద్ లో తిరుగుతుంటారా? ఇక్కడ ఏరు తెలియదు, సముద్రము తెలియదు. నాకు హైదరాబాద్ ప్రపంచం. హైదరాబాద్ లోనే ఇష్టం అన్ని. ఓకే, నెక్స్ట్ ఇది మిక్స్ చేయాలండి మళ్ళీ ఒకసారి అంతా. ఓకే, ఉండలు కట్టగా మిక్సీలో స్మూత్ గా చేసుకోవాలి పౌడరు. ఓకే. సో ఫ్లాక్స్ సీడ్స్ వల్ల, ఈ అవిసె గింజల వల్ల మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయండి తినడం వల్ల? కాల్షియం ఉంటుంది, కాల్షియం, ఫైబర్ ఫుడ్, షుగర్ పేషెంట్స్కి మంచిది. ఓకే, బెల్లం కూడా ఐరన్, పల్లి కూడా ప్రోటీన్స్, నువ్వులు కూడా కాల్షియం, అన్ని బెనిఫిట్స్ కదా లడ్డు. గీ కూడా మంచిది. ఏదండి? గీ. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ ఇంకొద్దిగా వేసుకోవాలండి. గీ వేసుకొని లడ్డు. సో స్నాక్ ఐటమ్స్ మీ ఇంట్లో ఏమేమి రకరకాలు చేస్తూ ఉంటారు మీ పిల్లల కోసం? స్నాక్స్ చైనీస్ ఫుడ్, నూడిల్స్, వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్. చైనీస్ చేస్తారు ఎక్కువ అయితే? సో బాగా ఇష్టమా మీ పిల్లలకి చైనీస్ అంటే? వెజ్ మంచూరియా, చికెన్ 65. ఓ నైస్ నైస్. ఓల్డీ అంటే నాకు ఇష్టమైన బూందీ లడ్డు, మురుకులు. సో మీకు అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ బాగా ఇష్టం? కజ్జికాయలు అంటే చూడండి. ఎస్. జర్నీలో వెళ్ళినప్పుడు కూడా పాకం అది ఇది లేకుండా డ్రై ఫుడ్ లా ఉంటుంది, అంటకుండా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా. ఓట్స్ అవిసె లడ్డు టేస్ట్ చూసి చెప్పండి సైజ్. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, ఓట్స్ అవిసె లడ్డు రెడీ అయిపోయింది. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లడ్డు తీసుకోవడం వల్ల. సో మంచి ఎనర్జీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఓట్స్, ఫైబర్ అండ్ అవిసె లడ్డు, పల్లీలు అన్నీ యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్, ఫైబర్, ఎనర్జీ ప్యాక్డ్ లడ్డు అనమాట. సో మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, ఇలా మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఓట్స్ అవిసె లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, వేరుశనగ పప్పు, ఓట్స్, నువ్వులు, ఎండు కొబ్బరి, యాలకులు, బెల్లం, నెయ్యి. ఓట్స్ అవిసె లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఓట్స్, అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పప్పు, అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని, తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఈ రోస్ట్ చేసినవన్నీ వేసి, బెల్లం, పంచదార కూడా వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్ లో వేసి చిన్న చిన్న లడ్డుల్లాగా కట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ అవిసె లడ్డు రెడీ.